మగాడు లాస్ అయిపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ సమాజంలో బతకడానికి. సమాజం బతకడానికి. Yes. ఇప్పుడు నిజంగా ఇంట్లో అమ్మాయి పుట్టిందనుకో, వాడు ఎంత రిలాక్స్డ్ గా ఉంటాడంటే చదివించడం జాబ్ చేయించడం అన్ని నెక్స్ట్ పెళ్లి చేస్తే ఇంటికి వెళ్ళిపోద్ది. ఆడి ఆ పనికి మళ్ళీ ఎదవైతే అది మాక్సిమం 100% అందరూ ఎదవలు ఉంటారు కదా, పనికి మళ్ళీ ఎదవలు అని అందరూ. మా ఏమైనా పనికి మళ్ళీ ఎదవలమా? కాదు కదా. ఎదవైనా పనికి మళ్ళీ ఎదవలు అయితే కాదు. అదే మొగుడు పుట్టాడనుకో, చదువు అంటారు, ఉద్యోగం అంటారు. అసలు ఎలా అంటే పని చేయాలి. ఇప్పుడు మామూలుగా అమ్మాయిలకి చదువు ఉద్యోగం అంటే ఆప్షన్, మనకు ఆప్షన్ కాదు, రూల్. అది రూల్. మగాడు అంటే పని చేయాలి, పని చేయకపోతే ఏ పిల్లలు అన్నం పెడుతుంది చెప్పు? 25 ఏళ్ల వరకే మన ఆనందాలు. అందుకే మగాడికి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అయితే ఏ ఉద్యోగం? నచ్చిన ఉద్యోగమా నచ్చని ఉద్యోగమా? మళ్ళీ అదొకటి ఉంది ఇందులో. ఉద్యోగం నచ్చింది ఎక్కడుంది మనకి? అసలు ఉందా? ఉద్యోగం నచ్చుద్దామంటే అసలు ఉందా? అదే ఇది ఇక్కడ నేను ఒక మగాడిగా మనం ఓడిపోతున్నాం ఈ విషయంలో. నేను చాలా పుస్తకాలు రాద్దాం అనుకున్నాను దీని మీద. పుస్తకాలు ఒక పేజీ రాసేటప్పటికి అయిపోయింది మొత్తం, రాయడానికి లేదని. ఇక్కడ మగాళ్ళు మనమే తొక్కేసుకుంటున్నాం మనల్ని మనమే. ఏమీ లేదు కానీ మగాడికి అన్ని ఉన్నాయి. అన్ని సమస్యలు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు జీవితం అంటే జిందగీ అంటే జీవితం. అసలు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. దేనికి? మగాడికి అందరూ శత్రువులే, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కానీ మగాడికి అందరూ శత్రువులే. మనుషులు పరిస్థితులు అన్ని అన్ని అందరూ 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 శత్రువులే. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. జాబ్ కోసం ఇప్పుడు నేను బుర్ర తినేస్తున్నాను ఫీల్ అవుతున్నావు నువ్వు? లేదు చెప్పు, పర్లేదు. నేను మధ్యాహ్నం తినేసాను, నువ్వు మళ్ళీ ఇది బుర్ర తినేస్తున్నాను అనుకోకు. ఆగలేదు. లేదు ఇంకా పర్లేదు చెప్పు. పర్లేదు అంటే నీకేదో పని ఉంది, ఇది ఎవరో వదలదన్నా? నాకు ఇంట్రెస్ట్ ఉందని అంటలేదు చూసావా? ఒక మగాడిగా నీకు ఇంట్రెస్ట్ లేదంటే అదే ఆడదంటే ఇంట్రెస్ట్ వచ్చేది, ఎక్కడ లేని ఇంట్రెస్ట్. వదిలేదాకా వదలవు అంటే ఇప్పుడు వదిలేమనే కదా నువ్వు అనేది? కాదు, నువ్వు అన్నదానికి నాకు పని ఉంది నన్ను వదిలేయి, అదే అదే వదిలే అదే అంటున్నావు ఇంక నువ్వు. కాదు కాదు మాట్లాడు, నువ్వు మాట్లాడు. మళ్ళీ మాట్లాడు. అసలు నీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను మాట్లాడడం నాదే తప్పు. ఫోన్ ఏం చేశాను? నువ్వు చేసావా? నేనే చేసి. అయితే నువ్వు వినాలి. అయితే వింటా, చెప్పు. ఆడదానికి ఆడదా శత్రువు అంటారు, మరి మగాడికి అందరూ శత్రువులే. మనుషులు పరిస్థితులు అన్ని అన్ని. ఎగ్జాంపుల్ ఓ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాం అనుకో, మనం అంటే మగాళ్ళం. అక్కడే మన దరిద్రానికి ఒక అందమైన అమ్మాయి ఉంటది, ఇంటర్వ్యూ చేసేవాడు మగవాడు. ఎవరికి ఇస్తాడు? అంతేగా, అమ్మాయికి ఇస్తాడు. అక్కడే నీకు శత్రువు పుట్టుకొచ్చాడు. మన కర్మకాలి అక్కడ లేడీ ఇచ్చారనుకో, అది ఏ ఫెమినిస్ట్ అనుకో, రే యూ గెట్ అవుట్ మ్యాన్, యూ గెట్ అవుట్ అని అంటది షేక్స్పియర్ లాగా. 90% ఇలాగే 90% మగాళ్ళు అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతారు, కానీ మగాళ్ళు అట్రాక్ట్ అవడానికి ఏముంది? ఏం లేదు. మగాళ్ళంటేనే బొంగు, రెస్పెక్ట్ లేదు. అందుకే ఆడదానికి ఆడది శత్రువు అయితే మగాళ్ళకి అందరూ శత్రువులే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, వంటగది వదిలి ఉద్యోగం వరకు వస్తుంది. ఒకప్పుడు వంటగదిలో ఉండేది, ఇప్పుడు ఉద్యోగం వరకు వస్తుంది. మగాడు మాత్రం ఇష్టం లేని ఉద్యోగమే అదే చేస్తున్నాడు. ఆ ఉద్యోగం వదిలి ఉన్నత స్థాయికి మాత్రం రాలేకపోతున్నాడు. ఏంటంటే బాధ్యతలు. ఆ బాధ్యతలను బానిస సంఖ్యలతో కట్టేశారు కాబట్టి.
ఆడది వంటగదిలో ఉండాలనో ఉద్యోగం మానేయాలనో కాదు కదా మన పాయింట్. అవును. ఆమె ఆమెకు నచ్చినట్టు చేసుకుంటుంది, కానీ మనం మాత్రం నచ్చింది చేసుకోవట్లేదు. ఇది నా పాయింట్. అదే మనం నచ్చింది వెళ్ళడానికి కూడా అక్కడ ఎక్కడో చోట ఆగిపోతాం మధ్యలో. వాళ్ళకి ఉద్యోగం చేయాలన్నది ఇష్టం, దానికి నీకు అబ్జెక్షన్ లేదు, నచ్చింది చేసుకుంటున్నారు. దానికోసం ప్రాబ్లం లేదు వాళ్ళు చేసుకున్నా. మనమే మనకు ఉద్యోగం నచ్చిందా నచ్చలేదే కాదు, ఉద్యోగం వచ్చిందా లేదా అది కావాలి ఇంపార్టెంట్. వచ్చిందైతే మానుకో, లేదా ఇంకోటి చూసుకో. మళ్ళీ ఉద్యోగం నచ్చడం నచ్చకపోవడం ఏంట్రా, ఉద్యోగం అంటే చెయ్యి. ఇది మన పరిస్థితి. అమ్మాయికి ఉద్యోగం అనేది ఆప్షన్ అవసరం, కానీ మగాడి కోసం అదొక రూల్. ఆప్షన్ కూడా కాదు కానీ మగాడిగా పుట్టావు కాబట్టి చెయ్యి, పని చేయాలి. నిజమే, పని చేయాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, పొట్ట పోషించుకోవాలి. కానీ ఆ పని నచ్చాలి కదా. ఇవాళ ఎంతమంది మనం మగాళ్ళు నచ్చిన పని చేస్తున్నారు? దీని మీద చేసి చెప్పాను అంటే అసలు గుండె ఉంటుందా, గుండె ఎటు ఉంటుందో కూడా తెలియదు అడిగి. గుండె ఎక్కడ ఉందో అద్దంలో మొహం చూసుకొని ఉంటది, సరిగ్గా తల దూకొని కూడా నాకు దశాబ్దం అయ్యి ఉంటది. ప్రతి వాడికి వాడు పనిచేసే ఆఫీసులో పని నచ్చదు. నిజంగా ఆఫీస్ నచ్చలేదంటే ఓకే, కానీ నీకు నచ్చకపోవడం ఏంటి? మగాడికి నాకు నచ్చదు నీకు నచ్చదు, ఎందుకు చేస్తున్నావు అంటే జీతం. అదే ఆ జీతమే జీవితం నడిపించి ఇంధనం. ఇదే జిందగీ. అక్కడ మొదలవుతుంది అంతర్యుద్ధం. ఉద్యోగం మానలేం, ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. వెనకాల వచ్చి నమ్ముకొచ్చిన ఆడదుంటది, ఆ వెనక పిల్లలు, స్కూల్ ఫీజులు, ఖర్చులు, రెంట్, కరెంట్ బిల్లు. మనం ఎంత మందిని పోషించాలి? ఇక్కడ రెంట్ వాళ్ళని అక్కడ అద్దెకుంటే అద్దె ఇవ్వాలి, ఓనర్స్ ని పోషించాలి, ఊరు మేస్టర్ని పోషించాలి, ప్రిన్సిపాల్ ని పోషించాలి. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా అలా ఉద్యోగం ఏం చేస్తాను మనిషి సమాజ్ ఆఫ్ ఇండియా ఎక్కేస్తుంది, నీ మీద ఎక్కేస్తుంది. ఇంకా ఏం చేస్తావు, ఖాళీగా ఉన్నారే అని అంటది. పెళ్లి కాని కూడా ఏదో కంపెనీలో పని చేస్తాడు, తెలివైనవాడు దాచుకుంటాడు, తెలిసి మొత్తం ఖర్చు పెడతాడు. పాపం చేసాం అది మనమే అనుకుంటా. ఏ జనంలో ఏదో పాపం చేస్తాడు, ఆ బ్యాలెన్స్ ఉంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తగులుద్ది, తగులుతుంది. అప్పటికే ఇంకేమైనా గత జన్మ పాపం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనకు ఉడితాడే కూర్చుంటుంది గర్ల్ ఫ్రెండ్. ఇదేదో గొప్ప వేదాంతలో అమ్మాయికి మెల్ల పసుపుదారు కట్టి లైఫ్ ఇచ్చారు అనుకుంటా. వాడికి ఉరితాడు అవుతుంది అని అనుకోడు. పెళ్ళైన మరుక్షణమే వీడికంటూ లైఫ్ ఉండదు, అంతే. వీడి ఇంకొకరికి లైఫ్ ఇచ్చేది అంటే లైఫ్ ఉండదు. లైఫ్ పెళ్లి చేసుకోవడం పిల్లల కనడం తప్పు కాదు, కానీ వాటి కోసం నీ డ్రీమ్స్ ని పోస్ట్ మార్టం చేసుకోవడం తప్పు అంటున్నాను. మగాడిగా మన డ్రీమ్స్ పోస్ట్ మార్టం చేసుకోకూడదు. కావాలంటే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, అంతేగాని కళల్ని కాలగర్భంలో కలిపేసి చిరిమేసి చంపేసి చివరికి పోస్ట్ మార్టం చేసేసి ఎందుకు? నువ్వే పోస్ట్ మార్టం అయిపోతావు. ఈనాళ్ళు ఎవరెవరి కోసమో నువ్వు తొక్కేసుకున్నావు. నీకంటూ నీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ నీ భార్య తరఫు నుంచి కానీ ఆస్తి వస్తుంది, ఆస్తి మీద హక్కు ఉంటుందని అనుకుంటే పొరపాటే. నీకు వేటి మీద హక్కు లేదు. మరి దేని మీద ఉంది హక్కు? దేని మీద లేదు. లేదు, అసలు మనకి ఏటి మీద హక్కు లేదు. ఇంకా మగగా పుట్టినందుకు నీ మీదనే అందరికీ హక్కులు ఉంటాయి. ఇంట్లో ఆఫీసులో నీ మీద పెత్తనం ఉంటది తప్ప దేని మీద ఆధిపత్యం ఉండదు. నిజంగా అందుకే ప్రతి మగాడు సింగిల్ అయినా సరే, మింగిల్ అయినా సరే, పెళ్లి అయ్యాక జంగిల్ అయినా సరే ఇప్పటి నుంచి డబ్బు దాచుకోవడం నేర్చుకోవాలి. మనం కాదు, మనం అయిపోయింది, మనం ఏం దాచుకోలేము. ఇంకా దాచుకోవడానికి ఏం లేదు, దోచుకోవడానికి లేదు, కానీ అక్కడ
నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు. ఎడ్యుకేషన్ ఏదో ఒకటి ఏం పేరుకున్నా పర్లేదు. అర్థమైనడు అర్థం చేసుకుంటాడు. నీ ఇప్పుడు 25,000 వస్తున్నాను, 25,000 ఎగేసుకుంటే ఇచ్చేయడం కాదు. ఓ 5,000 కనీసం నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కళ కోసం పక్కన పెట్టుకో. లేదంటే అతులు భయ్యాలు అన్యాయం అయిపోతావు. అసలే ఫెమినిస్టుల కాలం. అంతే. నీ కష్టాలు చెప్పుకుంటే విని నవ్వుకుంటారు కానీ అయ్యో పాపం అని ఎవరు అనరు. నిజం, సీరియస్. భర్త భార్యను కొట్టడం కదా గృహహింస. అదే భార్య భర్తను కొడితే మాత్రం జబర్దస్త్ కామెడీ షో. అరే నేనైతే ఎరగేద్దురా అంట. ఏముండదు అక్కడ. అదే చేతకానం అంటారు, చేతకాంతనం అంటారు. నీకు నిద్ర వస్తుందా? నేను చోళపాటు పడుతున్నానా? నా ఫ్యామిలీనే కదా, నా పిల్లలే కదా అని అనుకుంటాం. డబ్బులు ఇచ్చేస్తాం మొత్తం తీసుకెళ్ళి. ఎప్పుడైనా తెలీదు. అందుకే మగాడు కూడా వాడి కోసం వాడికి ఆలోచించుకోవాలి. ఎవరెవరి కోసం చించుకున్నా అందులో నువ్వు కూడా ఉండాలి కదా. మగ గుట్టలు చింపేసుకుంటూ అన్ని చింపేసుకుంటూ అందులో నువ్వు కూడా ఉండాలి. చింపుకున్న దాంట్లో నువ్వు ఏడో మూలన ఉండాలి. మన దరిద్రుడికి ఏదో మూలనే ఉంటాంలే. మనకి సపోర్ట్ క్యారెక్టర్స్ ఎవరు, కనీసం హీరో క్యారెక్టర్ ఎవరు. ఫోటో దిగిన మూలన ఏడో మూలన ఉంటాం. ఏదో ఒక అభయాస్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాం కానీ మూలన ఉంటాం. ఈ పేరెంట్స్, అత్తమామలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కోసం కానీ ఈ కళ కోసం కానీ ఎవరు ఆలోచించరు. వాళ్ళకి అవసరం ఏంటి? ఆఫీసులో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏమైపోతాయి ఏంటి? మూసుకొని పని చేసుకొని జీతం తీసుకొని ఇంట్లో చేతిలో పెట్టేసుకొని బతికేయాలి. మగాడి సిగ్గేంటి? మగాడు వ్యాపారం ఏంటి? వాడికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఎమోషన్స్ ఏంటి? వాడు అసలు మనిషి అయితే కాదా? నీకు నిద్ర ఎలా పడుతుందే? అది రేంజ్. అసలు 5 నిమిషాలు కూడా నిద్ర పట్టనేవారు. అసలు ఆడవాళ్ళకి చెప్పుకోవడానికి ఫెమినిస్టులు, సంఘ సంస్కర్తలు, మలతావాదులు, మేధావులు అందరూ వచ్చేస్తారు ముందుకి. మగాడు మాత్రం మినిస్ తప్ప, అది కూడా చాలా రేరు. వాడు తప్ప ఎవడు రాడే ముందుకి. ఎవడన్నా వస్తే వాడిని కూడా లాగుతారు. నువ్వు చేసే తప్పు నువ్వు తెలుసుకో మిత్రమా అని చెప్పాలని ఉంది. వింటారు వీళ్ళు. వచ్చే జీతం మొత్తం ట్యాక్స్ పేర్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టండి, భార్య చేతిలో పెట్టేయకుండా నీ కళ కోసం కొంత పక్కన నెట్టుకో. ఎందుకంటే అది నీ కళ కాబట్టి, నీ కళ ఇంకొకసారి కళ అవ్వదు కాబట్టి. నీకు పెళ్లి కాకపోయినా, నీకంటూ కళ లేకపోయినా డబ్బు దాచుకో. ఎప్పుడు కష్టపడుతుందో, ఎప్పుడు పెళ్లి అవుతుందో, ఎప్పుడు పిల్లలు పుడతాదో తెలియదు. చూసుకుంటే నీ కళకు నువ్వే పెట్టుబడి సంపాదించుకున్నా అని అనుకునేలా ఉండాలి. ఏదో రోజు కళ వస్తుంది. మేలుకో. ఎప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. సగమైనా అరసగమైనా స్వార్థంగా ఉండు. గుర్తు పెట్టుకో, నీ కష్టాలు విని పక్కులు నవ్వేగారు హక్కుని చేసుకునేవారు ఉండరు. ఎందుకంటే నువ్వు మగాడివి కాబట్టి, మోగాడివి కాబట్టి. మగాడు. ఈ వీడియో కేవలం కళ ఉండి కళ కోసం ఏమీ చేయలేకపోతామని ఫీల్ అయ్యే చాలా మంది అనుభవాల నుంచి తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరిగింది. బాటాన్ని పఠించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలా మిమ్మల్ని అలరిస్తాం, ఆలోచింప చేస్తాం. సెలవు, జై హింద్. ఇట్లు ముగిస్తున్నాం. ఏదో ఇలా ఎడ్యుకేట్ చేద్దామని. ఇలాంటి వీడియో చేస్తే పెడితే మనకి ఏమైనా యూట్యూబ్ కూడా పుష్ చేస్తాడంటావా? నీ సోదంతా చెప్పింది నీకోసం. అంటే ఈ సోదంతా చెప్పింది నీ కళ కోసం. నా కళ అయితే నీ కళ అయితే కళ. నీవు ₹1 రావడానికి సోదంతా చెప్పి మగోడు అని ఇన్స్పిరేషన్ వాట్స్ వాడి చివరికి లైక్, సబ్స్క్రైబ్ అడిగావు. చేస్తారంటావా? చేస్తారు. చెయ్యకపోతే వాళ్ళ కర్మ.
మనకు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేవా మనం పీపుల్ని? అదేలే 2 జనరేషన్ల ముందు తీసుకెళ్తున్నాం. సరే మార్కెట్ ఇన్స్పిరేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. అసలు మనం టార్చ్ బేరర్లం. అసలు మనం టార్చ్ లైట్లే కాదంటారా? బేరర్లం టార్చ్. ఏం కావాలి అని వెళ్ళి అడుగుతాం, మెనూ ఇచ్చి. మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఏ పాకిస్తాన్ ఐఏఎస్ఎల్ అనుకోరు కదా మనల్ని. విని 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 వాళ్ళకి అబ్జర్వ్ చేస్తా ఉంటారేమో. కనీసం బ్యాంక్ ఏజెంట్లు కూడా కాదు, అసలు మ్యాటర్లోకి రాలేదని వెయిట్ చేస్తా ఉంటారేమో వాళ్ళు. వీళ్ళ కోసం టైం పాస్ అనుకుంటారు. జీవితంలో ఎంతో మందిని చూసాం కానీ ఇంత పనికి మనం చూడలేదు. మనమే అనుకుంటే మనకంటే అనుకోండి ఇంకెళ్ళిపోతారేమో. మనం ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. ఇప్పుడు అసలు మనం అది అనుకున్నాం కానీ నీవు పర్సనల్ గా నువ్వు ఫైర్ అయినట్టున్నావు. వైల్డ్ ఫైర్, మామూలు ఫైర్ కాదు, మళ్ళీ వైల్డ్ ఫైర్. ఏం చేద్దాం బతుకుతాం. సరే కానిద్దాం అయితే.